ప్రతి మనిషి బ్రతకడానికి బ్లడ్ ఎంత అవసరమో మనిషిని నిలబడడానికి ఈగో కూడా అంతే అవసరం. కానీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సందర్భాలు ఆ ఈగో స్థాయిని మార్చేస్తాయి. అలా మారితే జరిగే పరిణామాలను తెలపడమే మా ఈ సిరీస్ చిరు ప్రయత్నం. ఏ ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఊరగిల్లా ఓ 23 జిల్లాలలోన ఏదో ఒకటి డబ్బులు ఎప్పుడు ఇస్తావు? సాయంత్రం ఇచ్చేస్తా బాబాయ్. అయినా నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉంటాయి కదా, ఎందుకు కంగారు పడతా? ఈ కంగారానికి ఇచ్చాను చూడు, కానీ నేను అనుకోవాలి. వేరే బాబు ఎందుకు కంగారు పడతా? అన్నయ్యకి పెళ్ళయింది, సంసారం వేరేగా పెట్టుకున్నాడు. ఆడికి రాశాను నీకు పెళ్ళవనే, నీ సంసారం వేరైనప్పుడు నీకు రాస్తానంటున్నాను కదా, ఎందుకు కంగారు పడతా? అన్నీ అడిగి రాసే, ఇంకా ఏముంది నాకు ఇస్తావు? ఇది మళ్ళీ మొదలెట్టేశారా బాబు? వాడికి పెళ్ళి అంటే ఆడికి పెళ్ళి అయిందంటావు ఏంటి? మళ్ళీ మొదలెట్టేశారా? ఆగండి బండి వస్తాను. ఆడికి ఇచ్చో నాకు ఇవ్వడానికి ఏమైంది అంటున్నాను. ఎప్పుడో పడు ఇంక పని ఏం లేదండి, ఎప్పుడు గొడవే. నువ్వు ఉండరా బాబు, ఉండక్కడ. పెద్ద నువ్వేనా ఊరుకొచ్చుకా? ఇంటి రాజు నువ్వే అర్థం తీసుకొచ్చు కదరా. ఎల్లవయ్యా బాబు, ఇల్లు చెప్పావులే. ఈ వ్యాపారం చూస్తే మా ఐగర్ దగ్గరగా ఉంది. ఈ టైం రాత్రం ఏం చేస్తున్నాను? అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే గడ్డం మెరిసిపోతున్నా పెళ్ళి అవుతలేదని మా అమ్మ తెగ ఫీల్ అయిపోతుంది. రాళ్ళు మారుతున్నా మన ఫేట్ మారతలేదు. ఈ బాధలో మందు ఎక్కుతలేదు. లాభం లేదురా అబ్బాయి, ఇంకా ఆల్మిక్స్ కొట్టాల్సిందే. షేక్వెల్ ఆఫ్టర్ డ్రింకింగ్ భలే ఉందిరా. అది కాదు బాబాయ్, పెద్ద నువ్వేనే వినాలి కదా. వెళ్ళు, నీ పని చూసుకో. ఇంకెలా కాదు కానీ మా దగ్గర ఫోన్ చేయాల్సిందే. నువ్వు ఉండరా బాబు, ఉండక్కడ ఉండు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఈయనేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? మళ్ళీ చేద్దాం. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. అబ్బాయి గారు ఎక్కడ ఉన్నారండి? పొద్దున్నే డ్యూటీకి రాకుండా 10ంటికి ఫోన్ చేసి అబ్బాయి గారు ఎక్కడున్నా అడుగుతున్నావు. బలిసిందిరా నీకు. అది కాదండి, మా బాబాయ్ది చిన్న సెటిల్మెంట్ ఉంది. ఎక్కడ ఉన్నారు చెప్పండి, లాక్కొచ్చేస్తాను. ఇంకెక్కడ ఉంటాం, తోటలో దొబ్బించుకున్నాం. అయితే అక్కడ ఉన్నాను, తీసుకొచ్చేస్తాను. అరే రే, నేను సిట్టింగ్లో ఉన్నారా? నీ అబ్బ, నీ కంగారుకి నా తాగిన మైకానికి సరిగ్గా సరిపోద్దురా బాబు. ఇప్పుడు ఏం పెంట అవుద్ది ఏటో. ఈ పంచాయతీ దగ్గర తేలదు కానీ పదండి మా అబ్బాయి గారి దగ్గరికి వెళ్దాం. బండి ఎక్కు. మీరు ఇక్కడ ఉండండి, మా గారు ఫోన్ చేస్తాను. జాబిల్లి కోసం ఆకాశమల్లే చెప్పరా.
చూసావా దెబ్బకి నేల ఖండించాను. ఏమనుకున్నావు మన దెబ్బ అంటే? ఎండా నీకు కొట్టినా అని కాదు వాళ్ళ బాబుని. ఈడిప్పుడు వచ్చాడు ఫ్రేమ్లోకి. ఏంటా ఇప్పుడు అతను ఫ్రేమ్లోకి వచ్చింది ఇంకోడంట, అది కవర్ అవుతుంది ఇంకోడంట. ఓ కాలు ఎరదెక్కేసుకోక ఏదోటి కవర్ చేస్తాం కదా, కంగారు పడుకో. బాగోతాన్ని ఎలా కవర్ చేయాలో ఏటో ఏదోటి చేద్దాం. ఈ శాల్తీకి ఆ శాల్తీకి తేడా తెలుతులేదా మనకి? అంత ఎక్కేసిందా? కన్న కొడుకుని ఎలా పెంచాలో తెలియదురా నీకు, అందుకు కొట్టా నేను. ఏరా ఎలా కవర్ చేసాం? బాగానే కవర్ చేశారు కానీ ఈసారి నన్ను కొడతారా? మనకి పిక్చరే బ్లర్లో ఉంది, ఆడియో కరెక్ట్గానే వినబడుతుంది. సెటైర్లు వేస్తున్నారా సెటైర్లు? అది కదండి బాబు, నేను చెప్పేది ఒకసారి. అది లేదు ఇది లేదు కదా, ముందు అడ్డంగా డిస్టర్బెన్స్ కొన్నాడు, ముందు బయటికి లాగా. అది బాబా పక్క వెళ్దాం. నేను కొట్టడం మంచిగా వచ్చావు. చూడు నాన్న, నువ్వు స్టడీగా నిలబడు, నేను స్టడీలో లేను. కొట్టేటప్పుడు ఏ గొప్పగా తగిలి పుసుక్కుని పోయావు అనుకో, మళ్ళీ అదో పంచాయితీ లచ్చలో దొబ్బించుకోవాలి. నువ్వు స్టడీగా నిలబడి అన్నా ఇప్పుడు దొబ్బించుకోవా? మా అయ్యగారు చెప్పేది ఏంటంటే ఎవరికంత పంచాలో మీ నాన్న తెలుసు, ముందు మీ నాన్న చెప్పిన వాడిను, లేకపోతే మా అయ్యగారిని పిలవమంటావా? వద్దులే ఇంకా నాన్న చెప్పిన మాట అంటాను. సరే బాబాయ్ దా. మీరు చెప్పినట్టు చేస్తానండి. సుఖంగా కాపురం చేసుకో. ఇది మొగుడు పేదవాడు కాదండి బాబు, అన్నదమ్ములు గొడవ, ఆడికి ఇంకా పెళ్ళే కాలేదు. లేవా అన్నదమ్ములు ఇద్దరిని ఒకే ఇంట్లో సుఖంగా కాపురం చేసుకోమని చెప్పాం ఊరికి అని. ఇప్పుడు గొడవ ఇంటి గురించి అండి బాబు. అసలు నా ఆశీర్వాదం ఫలించినవే ఎట్రే, ఎప్పుడు ఏదో రేదని చెప్తుంటావు, దైద్యుడని. వెళ్ళొస్తామండి బుచ్చిబాబు గారు. అలాగే వెళ్ళరా. ఇద్దరికే గట్టిగా తిన్నట్టు. నిన్ను నమ్మి తీర్పులన్నీ బ్లైండ్గా వన్ సైడ్ ఇచ్చేస్తున్నావు. రేపు పబ్లిక్లో ఏమైనా బ్యాడ్ పబ్లిసిటీ కానీ వచ్చిందనుకో, నువ్వు ఎప్పటి నుంచో నల్ల రంగులో నన్ను ఫీల్ అవుతుంటావు కదా, ఈ తొక్క లేరు ఒలిపించావు అనుకో, లోపల ఎరుపు రంగులో వస్తుంది రే. అవి వచ్చిందాన్ని ఎండలో తార్ రోడ్డు మీద ఇట్టి డీప్ ఫ్రై చేయిస్తాను ఏమనుకుంటున్నావు? మన దగ్గర పంచాయతీ తీసుకొచ్చే ముందే సరిగ్గా వాకప్ చేసి దొబ్బించుకో. ఎదవ కౌంటర్లు వేస్తాం కాదు, ఎదవ కౌంటర్లు. సర్లేండి బాబు గారు, నేను ఇంక బయలుదేరుతాను. ఈ ఆడమని వేసిన కౌంటర్లకి అబ్బాయి గట్టే ఉంటుంది, ఏడమని సుక్కలేనట్టే. ఎందుకు ఎదవేడి మొఖం పెట్టుకుని డెక్కౌట్ అయిపోయిన డెక్కలో తలంచుకుని వెళ్ళిపోతావు? దా 2 సొక్కులు వేసుకెళ్ళి కానీ. అయ్యి పదండి అబ్బాయి గారు, మీకన్నా ఎక్కువ పెట్టి మీరు సూపర్ అండి కేక. ఏదో పొగడతలు పొగడదు, 2 చొక్కలు వేసి దాకానే తర్వాత దొబ్బే అవతలకి దైద్యుడని.